మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి అభ్యర్థిగా వెంకటాచలంలో నామినేషన్ దాఖలు చేశారు. సర్వేపల్లి అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా వెంకటాచలంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేదలు, రైతులతో పాటు అందరినీ జగన్ మోసం చేశారన్నారు. వైకాపాను ఓడించేందుకు సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈరోజు అసలు ఎవరికి పిలుపు కూడా ఇవ్వలేదు. వేల మంది వచ్చినారు. మొన్న పొదలకూరులో అదేవిధంగా ఒక ప్రభంజనం. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో మేనిఫెస్టో మళ్ళీ ఒక 100 హామీలు ఇచ్చినా ఆయన్ని నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఒక మాట చెప్పాడు, ఒక మాట మీద నిలబడాల. 2024కంతా మందు అనేదే లేకుండా చేసి నా అక్క చెల్లెళ్ళని ఓట్లు అడుగుతాను తప్ప లేకపోతే అడగనన్నాడు. 45 ఏళ్లకి పింఛను ఇచ్చేస్తానన్నాడు. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు. 2019లో చెప్పిన హామీలు ఇవి. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు. ఇక ఒకటి కాదు ఆయన ఇచ్చిన హామీలు. ఒక మండలానికి ఒక ఆశ్రమం పెడతా అన్నాడు. ఒక నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డంగి పెడతానన్నాడు. ఎన్నో రకాల హామీలు ఇచ్చాడు. అవన్నీ మొత్తం ఫాల్స్ ప్రామిసెస్. ఒక్కటి కూడా మీరు అమలు చేయలే. అసలు ఓటు అడిగే హక్కు లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసినారు. అందుకనే ఈరోజు ఒక స్థిరమైన నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు.